ముందు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వీళ్ళందరూ కూడాను నోటీస్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే డ్రైనేజ్ వాటర్ అంతా కూడాను భద్రకాళి చెరువులో కలుస్తుంది. అలాంటి డ్రైనేజ్ వాటర్ కలిసే దాంట్లో అమ్మవారి ఉత్సవాలు జరిగిన తర్వాత చక్ర స్నానము ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అదొకటి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి ఆ డ్రైనేజ్ వాటర్ డైవర్ట్ చేయడం కానీ అదేదన్నా దానికి సొల్యూషన్ చూడమని చెప్పడం జరిగింది సార్. అది కార్పొరేషన్ వాళ్ళు ఒక్కసారి అదేదన్నా ఉంటే దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రోజు తెప్ప అదంతా కూడా మేము తయారు చేపిస్తాం సార్. దాన్ని ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి సర్టిఫై చేస్తారు సార్. ఆ సర్టిఫై చేయడం అనేది ఇది అంతా యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇరిగేషన్ వాళ్ళు అదొకటి సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. భద్రకాళి టెంపుల్లో దసరా జరుగుతుంది సార్. అంటే ఇరిగేషన్ తరఫున అది చేస్తాం సార్. గుండం అయితే పూర్తిగా నిండిపోయింది, గుర్రపుడే కాకుండా అది పెట్టినారా? ఇప్పుడు పెట్టాను కొంచెం తొందరగా అది చేస్తే బెస్ట్. ఆల్రెడీ కూడా వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు సార్. చూడండి అట్లే ఇప్పుడు ఏసీ గారు చెప్పినట్టు చెప్పినట్టు ఆ డ్రైనేజ్ వాటర్ అంటే మనం డైవర్ట్ చేయగలిగితే చేయండి, లేదంటే దానికి గవర్నమెంట్ సొల్యూషన్ ఏం కానీ మరి అది ఎట్లుంటుందో చూడండి. ఎందుకంటే సెంటిమెంట్ ఇష్యూ కాబట్టి సార్. మెట్టుగుట్టం ఏమన్నా మెట్టుగుట్ట ఏదన్నది మన గుండా అవును సార్. అక్కడ మెట్టుగుట్ట ఎవరికి వస్తుంది? ఏమండల్ కాజీపేట అంటే నేనే మన రవీంద్ర రారే మీకే వస్తుంది, డిలెబెన్స్ వస్తుంది, చేపిస్తాం సార్. చేయించండి మరి. ఒక స్టాఫ్ నుంచి ఆ కన్సర్న్ దాని ఏరియాని బట్టి సిమెంట్స్ అలాట్ చేయడం జరుగుతుంది సార్. ఈసారి కూడా అట్లనే చేస్తాం సార్. లాస్ట్లో పోలీస్ పెడతాం, ఫస్ట్ పోలీస్ కానీ ఇప్పటిలాగానే సార్ ప్రతి పిఎస్ లిమిట్స్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వచ్చిన భక్తుల కోసం అని చెప్పేసి ఉమెన్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు సీ టీమ్స్ కానీ స్పెషల్ బ్యాంక్ స్కీమ్స్ కానీ లేకపోతే టాస్క్ ఫోర్స్ స్కీమ్స్ కానీ వాళ్ళని కవర్ చేస్తూ ఉంటాయి. ఏమైనా యూటీజీ కానీ వేరే ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా వాళ్ళకు ఈ కవర్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా సివిల్ పోలీసు ఇప్పుడు మన దేవేందర్ రెడ్డి మీ ఆధ్వర్యంలో ఇక్కడ వరంగల్ కమిషనరేట్ కలెక్టరేట్ పరిధిలో ఉన్న ప్రాంతాల లోపల దేవేందర్ రెడ్డి గారు బందోబస్తు చూసుకుంటారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి లోపల బందోబస్తు అత్యధిక సంఖ్య లోపల ఉమెన్ పోలీసుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మన దగ్గర ఉన్న ఉమెన్ పోలీసును అందరినీ కూడా ఈ బందోబస్తు ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా అవసరం ఉంటే వేరే పక్క జిల్లాలకు వెళ్ళి కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు మరి సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లోపల సెంటర్స్ లోపల ఈ చౌరస్తా లోపల సీసీ కెమెరా అనేది ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది. మరి అది కూడా ఆలోచన చేయాల్సి చెప్పేసి మరి జేసీ గారు మన కలెక్టర్ గారిని ప్లేస్ మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఈ పార్కింగ్ ప్లేసెస్ కూడా కొన్ని డిసైడ్ చేసి పెట్టాలి. మన ప్రతి ప్లేస్ టెంపుల్ ప్లేస్లో కూడా దాన్ని మరి మన ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా ఆ ట్రాఫిక్ డైవర్షన్ కానీ లేకపోతే చాలా ఈ పార్కింగ్ ప్లేస్లో కానీ బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. పోలీస్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా అన్ని ప్లేసెస్లో కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అనేవి పకడ్బందీగా ఉంటాయి. ఇది కాబట్టి మరి మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పోలీసు వారికి సహకరించి మరి ఈ బందోబస్తు ఏర్పాట్లు జరిగేటప్పుడు మరి అందరూ అనుకూలంగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఉంటేనే మరి ఈ ఏ బందోబస్తు అయినా ఏ పండుగ బందోబస్తు అయినా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మరి అందరు కోఆర్డినేషన్ అవసరం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. వేస్తంబాల గుడి దగ్గర మెడికల్ క్యాంప్ పెడతాం సార్. లాస్ట్ డే మనకు ఎక్కడైతే నిమజ్జనం ఉందో అక్కడ ఆల్ ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ అండ్ 108 అంబులెన్స్ కూడా అరేంజ్ చేస్తాం సార్. ఇప్పుడు ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, పద్మాక్షి టెంపుల్, భద్రకాళి టెంపుల్, చౌదరి పిల్లలు, ఈ బంధం చెరువు, పెద్ద చెరువు, ఇక్కడ అన్ని ఆల్ ఏరియాస్లో పెడతాం. 9 ఏరియాస్లో పెడతాం సార్ మెడికల్ క్యాంప్స్ అండ్ 108 కూడా పెడతాం సార్. పద్మావతం దగ్గర మాత్రం బాస్కెట్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దానికి గుండం చుట్టూ బాస్కెట్స్ ఏర్పాటు చేయాలి. ఎన్టీపీ మన ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్పేసి దాన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది. అట్లనే కార్పొరేషన్ వాళ్ళు కూడా పై వరకు కొన్ని లైట్లు వెలగటం లేదు మధ్య మధ్యన, దాన్ని కూడా ఒకసారి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూడండి. ఒకసారి లైట్లు ఎక్కడైతే లేవో మరి పర్టికులర్గా మన వరంగల్, హన్మకొండ జిల్లాలలో ఘనంగా జరుపుకునే ఉత్సవాలలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రధాన ఉత్సవాలు కాబట్టి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో దీనికి మనము ఎక్కడెక్కడ దీనికి కూడా ప్రొసీడ్ ఇస్తాం కదా, ఎక్కడ ఎవరు పాయింట్లో ఏ ఆఫీసర్ అపాయింట్ తీసుకున్నామని ఒకసారి మీరు అలాట్ చేస్తారు కదా, ఎక్కడెక్కడ ఎవరు అలాట్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, లైన్మెన్స్, ఏఈస్ ఎవరు ఉంటారు రెస్పాన్సిబుల్ పర్సన్, జీడబ్ల్యూఎంసీ నుంచి, ఫిషరీస్ నుంచి,
డిఎంఎల్హెచ్ఓ గారు, మీ అక్కడ హెల్త్ క్యాంపులో ఏ డాక్టర్ ఉంటారు, మీరందరూ ప్రొసీడింగ్ ఇస్తే కోఆర్డినేషన్ కమిటీగా ప్రొసీడింగ్ ఇస్తే దాన్ని మేమందరం కూడా మళ్ళీ ప్రొసీడింగ్ ఇస్తాం. వాళ్ళ మొబైల్ నెంబర్స్ అని షేర్ చేసుకోవడం, ఆ పోలీసు వాళ్ళకి కానీ అందరికి డిపార్ట్మెంటల్గా షేర్ చేసుకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్, ముఖ్యంగా శానిటేషన్ ఇంపార్టెంట్ మాకు. ఇంతకుముందు అయ్య గారు చెప్పినట్టు జనరల్గా ఏంటంటే ఈ టెంపుల్స్ వల్ల ఎక్కడ కూడా టెంపరీ పాయింట్స్ కోనేరు ఎక్కడ కూడా లేదు కాబట్టి అక్కడే వదిలిపెట్టిపోతారు. కాబట్టి మళ్ళీ ఎమడెమడే క్లీన్ చేస్తే బాగుంటుంది. అందులో లేడీస్ ఉంటారు కాబట్టి, పిల్లలు లేడీస్ అంతా వస్తారు కాబట్టి ఆ దేవాలయ పరిసరాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి, ముఖ్యంగా గుర్రపు డెక్క తెప్పోత్సవము మన భద్రకాలు ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చూసుకోండి. ఎక్కడైతే లైటింగ్, శానిటేషను అవన్నీ కూడా జాగ్రత్తగా విజిలెన్స్ నుంచి, అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఎక్కడన్నా అడిషనల్గా మీ సీసీ కెమెరాస్ అన్న రిక్వెషన్ ఉంటే మనకు అవసరం ఉంది అనుకుంటే ఇస్తే టెంపరీగా మనకు విజిలెన్స్ నుంచి అరేంజ్ చేస్తారు. మీరు బందోబస్తులో భాగంగా పార్కింగ్ అంతా ఎక్కడైతే ముందే స్పెసిఫై చేసుకొని పార్కింగ్ ఏరియాస్ అన్నీ కూడా మార్కింగ్ చేసుకోవడం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీఓస్ ఎక్కడెక్కడైతే ప్రతి ఊర్లో ఉత్సవాలు జరుగుతాయి, ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు. ఎందుకంటే చెరువులలో బతుకమ్మను నిమజ్జనం చేయడానికి పోయి అక్కడ జారిపడినారని అన్నీ కూడా ప్రికాషనర్స్ ఎక్కడైతే అవసరం అయితే ఉంటుందో మనకు అవసరం చిన్న చిన్న బారికేడింగ్, అంటే పెద్ద ఎక్కువ అవసరం పడుతుంది గ్రామీణ ప్రాంతాలలో. ఎక్కడైతే అవసరం ఉంటుందో టెంపరీగా బారికేడింగ్, లైటింగ్ అన్ని లైటింగ్ ముఖ్యంగా. ఎందుకంటే సాయంత్రం రాత్రిపూట ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి లైటింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు లైటింగ్ వాళ్ళు చూసుకొని అన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ, ఎవరికి వారు వాళ్ళ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని ఈ వచ్చే 10-15 రోజులు, అంటే మనకు 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 14వ తారీఖు వరకు, అంటే గ్రామీణ ప్రాంతాలంటే మాకు 14వ తారీఖు వరకు ఓన్లీ భద్రకాళి టెంపుల్ హన్మకొండనే ఉంటుంది. మిగతా అంతా 12వ తారీఖు వరకు మనకు అయిపోతుంది. సో మిగతా గ్రామాల్లో కూడా దసరా ఉత్సవాలు ఉంటాయి కాబట్టి రెగ్యులర్ శానిటేషన్ ప్రోగ్రాంలో కూడా ఊళ్ళో అన్ని ప్రాంతాలు టెంపుల్స్ కూడా మీరు అన్ని శానిటేషన్ మన గ్రామ పంచాయతీ సెక్రటరీస్, శానిటేషన్ వర్కర్స్ తోటి క్లీన్ చేసి అన్ని ఏర్పాటు చేసి కోరుతున్నాం. ఏమైనా లేకపోతే వద్దురావు. ఓకే, థ్యాంక్ యూ. ఉండాలి.